కష్టంలో కూడా వాళ్ళు ఒక ఆనందాన్ని పొందడం అనేది మనకు తెలుసు. మీరు ఉదాహరణకి మీరు పల్లెటూరు వెళ్ళండి, గేదెలను కాచుకునే పిల్లలు ఉంటారమ్మా, పొలాల్లో గట్లెంబడి తిరిగే పిల్లలు ఉంటారు, పేదవాళ్ళ పిల్లలు గుడిసెల్లో పెరిగే పిల్లలు ఉంటారు. వాళ్ళకున్న ధైర్యం కానీ, వాళ్ళకున్న సాహసం కానీ, వాళ్ళకున్న ఇంగిత జ్ఞానం కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ మన కాన్వెంట్లో చదివిన మన పిల్లల దగ్గర లేదు. వాడు గబుక్కుని చెట్టు ఎక్కి తెంపుకురారంటే తెంపుకొస్తాడు, అరే చెరువుల దగ్గర ఈత తీసుకురంటే ఈత కొట్టుకొని తీసుకొని వస్తాడు, పరిగెత్తరా అంటే పరిగెత్తుతాడు, ఏ పనన్నా చేసుకొస్తాడు. మన పిల్లలకి చెప్పండి, ఆ పని చేస్తారేమో? కానీ షాపుకి వెళ్ళి ఒక వస్తువు తేవడం రాదు, బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయటం రాదు, రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవటం రాదు. మన పిల్లల్ని వాళ్ళ కోళ్ల ఫారాల్లో కోళ్లను పెంచినట్టు పెంచుతున్నాం. ఈత కొట్టక్కర్లేదు, చెట్లు ఎక్కక్కర్లేదు, కనీసం ఇలాంటి దాని వలన ఏమవుతుందంటే జీవితంలో మిగతా పనులు ఆక్యుపై కాకపోవడం వల్ల వీళ్ళు ఏమిటంటే జీవితం అంటే ఇదే అని అనుకుని అది దొరకనప్పుడు నిస్పృహకు లోనైపోతున్నారమ్మా. నిస్పృహలోపై ఆత్మహత్య వైపుకి వెళ్ళిపోతున్నారు. జీవితం అంటే ఇంకొకటి ఉన్నది, అందమైన జీవితం మరొకటి ఉన్నదనేది వాళ్ళకి ఎక్కడ పరిచయం చేస్తున్నాం మనం? బియ్యం ఎక్కడ దొరుకుతాయిరా అంటే సూపర్ మార్కెట్ అంటున్నారు, కానీ వ్యవసాయదారుడు ఇంత కష్టపడితే భూమిని దున్నితే పంట పండిస్తే మన దాకా వస్తుందని మన పిల్లలకి ఎంతమందికి చెప్తున్నాం? పాలు ఎక్కడ దొరుకుతున్నాయంటే మదర్ డైరీ అంటాడు, హెరిటేజ్ అంటాడు తప్ప వాడికి పాల ప్యాకెట్లో చూడటమే తప్ప పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎంతమంది కష్టపడితే వస్తున్నాయో వాడికి ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నామా? మన జీవితాలకి పేద జీవితాలకి స్లమ్ ఏరియాస్లో పిల్లలకి తేడాలు మనం ఎప్పుడైనా గమనించేటట్టు పెంచుతున్నామా వాళ్ళని? ఇవేం చేయటం లేదు కదా. అందుకని పిల్లలు తొందరగా నిస్పృహకి లోనైపోతున్నారు. అబ్రహాం లింకను తన పిల్లవాడిని స్కూల్కి పంపిస్తూ ఒక లేఖ రాశాడు టీచర్కి, అమెరికన్ ప్రెసిడెంట్. ఉపాధ్యాయుడికి నమస్కారాలు, మా పిల్లవాడిని ఈరోజు మీ స్కూల్కి పంపిస్తున్నా, మా పిల్లవాడి గారాబం చేయకండి, ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకునేటట్టుగా చేయండి, తప్పు చేయటానికి భయపడే స్వభావాన్ని వాడికి నేర్పించండి, కష్టాలను కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని వాడికి ఇవ్వండి అని ఎన్నో విషయాలు నేను ఉత్తరం రాస్తూ, నేను నా పిల్లవాడు ఇలా కావాలనుకుంటున్నాను, నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నం మీరు చేయండి అని లేఖ రాశాడమ్మా. అది ఒక ప్రెసిడెంట్ అబ్బాయిని స్కూలుకు పంపిస్తూ. ఇవాళ మన పిల్లల్ని టీచర్ ఈ విధంగా ఉండాలని మనం అసలు పట్టించుకుంటున్నామా? వ్యాన్ రాగానే వాడిని ఎక్కిచ్చేయటం, వాడిని ఒక ఏటీఎంగా చూడటం, వాడు సంపాదించేవాడిలాగా ఒక అమెరికాని ఎక్కడికి డాలర్లు సంపాదించుకోవాలని, ఒక మంచి పౌరుడుగా కావాలని. అందుకని పిల్లలు కూడా పెళ్లి సంబంధాలు కుదిరేటప్పుడు ఏం కోరికలు కోరుతున్నారు, వాళ్ళ రెజ్యూమ్ ఇస్తూ వాళ్ళు ఏమని అడుగుతున్నారు, మ్యారేజ్ బ్యూరోస్ ఏమైనా అప్లికేషన్లు పెడుతున్నారో తెలుసామా మీకు? వాళ్ళు ఒక మంచి సుగుణవతి అయిన అమ్మాయి, ఒక గుణవతి అయినటువంటి అమ్మాయి కావాలని వాడు కోరుకోవడం లేదు. ఒక నన్ను రక్షించుకుంటూ నన్ను అర్థం చేసుకునేవాడు కావాలి, ఈ అమ్మాయి కోరుకోవట్లా. వీసా ఉందా, గ్రీన్ కార్డు ఉందా, ఏమ్మా ఇంత హైట్ ఉంటాడా, మహేష్ బాబులా ఉంటాడా, ఈ రకమైనటువంటి కోరికలతోనే వెళుతున్నారు తప్ప తన జీవితానికి ఏం కావాలి, ఎటువంటి వాడు కావాలి, ఎటువంటి సహచర్యం కావాలి, సహజీవనంలో ఉన్న మాధుర్యం ఏమిటో వాళ్ళకి అసలు తెలియడం లేదుగా. కాబట్టి అక్కడి నుంచే వస్తుంది తేడా. మన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందమ్మా, ఏ ఫర్ యాపిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, బీ ఫర్ బ్రెడ్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. మన ఎడ్యుకేషన్ అది కాదు కదా. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ఇలా మన చదువంతా అలా కొనసాగుతూ సమాజాన్ని పరిచయం చేస్తూ ఉండే చదువు మనది. అది వద్దనుకుని విదేశీయులు అప్పగించిన చదువును మనం చదివేశాం, మన చదువును వాళ్ళు పట్టుకెళ్ళారు. అందుకని ఆ దేశాలన్నీ డెవలప్ అవుతున్నాయి. మరి మనం ఏమవుతున్నాం? ఇది ఇంకా తెలియద్దా మనకి? మనం రాంగ్ పెంపకం మనం పెంచుతున్నాం. తర్వాత ఏడిస్తే ఏమిటి లాభం? ఓల్డేజ్ హోమ్లో పెట్టాక ఏడుస్తున్నావు, ఇంకోటి ఏదో వాడు చేయకూడని పని చేసి వాడు జైలుకి వెళ్తే అప్పుడు ఏడుస్తున్నావు, అప్పుడు ఏమిటి ఉపయోగం? కాబట్టి అది ముందు నుంచే మనం శ్రద్ధ తీసుకోవాలి కదా. వాడి జీవలక్షణం ఏమిటో దానికి పదును పెట్టుకోవాలి కదా. వాడి జీవలక్షణం ఏంటో తెలుసుకోకుండా సమాజంలో డిమాండ్ వైపుకు పరిగెత్తిస్తున్నావు కదా. ఆ డిమాండ్ వైపుకు పరిగెత్తున్న వాడికి దేని మీద కమాండ్ ఉన్నది? వాడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఎప్పుడన్నా తల్లిదండ్రి ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారా వాడితో? వాళ్ళ సాఫ్ట్వేర్కి డిమాండ్ ఉందిరా, నువ్వు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుందని పంపిస్తున్నావు, వాడు నలిగిపోతున్నాడు. వాడికి అది ఇష్టం లేదు. వాడు ఒక సింగర్ కావాలనుకుంటున్నాడు, లేకపోతే ఒక సోల్జర్ కావాలనుకుంటున్నాడు. వాడి మనసును పట్టించుకోకుండా నువ్వు కావాలనుకున్నట్టుగా నీ కొడుకు తయారు కావాలని అనుకోవడం తప్పు. ఎవరికి వాళ్ళే యూనిక్, ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి వెంట్రుక వాళ్ళదే, ఎవరి స్వభావం వాళ్ళదే, ఎవరి గోరు వాళ్ళదే, ఎవరి వేలిముద్ర వాళ్ళదే, ఎవరి శరీరం వాళ్ళదే యూనిక్ క్రియేట్ చేశాడు భగవంతుడు. ఎవరికి ఎవరు ప్రత్యామ్నాయం కాదు. సో తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలంటే అసలు రావాల్సిన తల్లిదండ్రులమ్మ, బిడ్డలది కాదమ్మా తప్పు. తల్లిదండ్రులమే తప్పు చేస్తున్నాం.
అసలు వాడికి ఇంగ్లీష్ కాన్వెంట్, ఏ కాన్వెంట్లో ఎక్కువ డబ్బు ఎక్కడ తీసుకుంటారో అక్కడికి పంపిస్తున్నాం, ఏసీ రూముల్లో చదువు తెప్పిస్తున్నాం, వాడికి కష్టం సుఖం లేకుండా పెంచుతున్నాం. జీవితానికి జీవనానికి వాడికి తేడా తెలియదు, చదువుకి వివేకానికి తేడా తెలియదు. కాబట్టే చదువుకున్న వాళ్ళే నేరాలు చేస్తున్నారు. ఏసీపీ దాడులని ఎవరిళ్ళ మీద జరుగుతున్నాయమ్మా ఇవాళ? ఎవరిళ్ళ మీద జరుగుతున్నాయి? చదువుకున్న వాళ్ళ మీద కాదా? కలెక్టర్లు, ఆఫీసర్లు, పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళ మీద జరుగుతున్నాయి, కూలి వాళ్ళ మీద కాదు కదా. మరి ఇదంతా దేనివల్ల వస్తుంది? ఏది చదువు? ఏ చదువు నేర్పిస్తున్నాం మన పిల్లలకి? ఏది విద్య? అక్కడ దెబ్బతింటున్నామమ్మా. అందుకని పాపం వాడికి ఏమి చేయాలో తెలియక, వాడికి ప్రేమ స్పర్శ లేదు. ఉదయం వెళ్ళగానే నాన్న ఎక్కడో పరిస్థితి, రాత్రికి ఎప్పుడో వస్తాడు.